ఏమంటున్నాడండి? శ్రద్ధ గలవారై. శ్రద్ధ చూపించమంటున్నాడండి. శ్రద్ధ ఎలా ఉంటుందండి? భోజనం చేస్తున్నాము, ఉప్పు ఎక్కువైంది, ఏమంటామండి? ఏమైంది ఈరోజు నీకు ఇట్లా ఉండేవు, మనసు పెట్టి ఉండలేదా అంటామండి. శ్రద్ధగా చదవండి అంటే అర్థం ఏంటి? పిల్లోడితో హ్యాండ్ రైటింగ్ రాయిస్తున్నాము, పైన లైన్ ఎలా ఉందో కింద అట్లాగే రాస్తున్నాడా లేదా? తప్పు రాశాడు అనుకో, రబ్బర్ పెట్టి తుడవాలా, ఎరేజర్ పెట్టి మళ్ళీ రాయి, మళ్ళీ తుడవాలా, మళ్ళీ తుడవాలా. శ్రద్ధ. చదువులో చాలా శ్రద్ధ చూపిస్తాం. మన పిల్లలు చదవకపోతే వాళ్ళెంట పడి ప్రతి దానిలోనూ శ్రద్ధ చూపించాలండి. ఎవరు అశ్రద్ధగా ఉంటారో వారు తమ జీవితంలో బాగుపడరు కదండి. ఎవరు చదివే విషయంలో అశ్రద్ధగా ఉంటారో వాడికి చదువబ్బదు, మంచి పని దొరకదు. ఉద్యోగం చేసే విషయంలో ఎవరు శ్రద్ధగా ఉండరో వాళ్ళకు ప్రమోషన్లు రావు, ఇంక్రిమెంట్లు రావు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకొక కాస్త మంచి పనోడు దొరికితే వీడిని తీసేసి వాడిని పెట్టుకుంటారు. అన్నింటిలో శ్రద్ధని. సంఘములో ఐక్యత కాపాడుకునే విషయంలో కూడా శ్రద్ధ చూపించండి అంటారు.